మామ అట్లా మాంజా మొత్తం ఎండినాక ఇక్కడ ఇట్లా పెద్ద పెద్ద లడీలలో అయితే మొత్తం ఇట్లా చుడతా ఉంటుంది. ఒకసారి చూడు, మొత్తం కూడా ఇట్లా చుడతానే ఉంటుంది. ఇగో ఇక్కడ చూడు, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయి ఇది మొత్తం ఫుల్, ఇది కంప్లీట్ ఫుల్ ఉన్నది. ఈ ఒక్కటి చాలు, ఎన్ని పతంగులైనా దింపచ్చు. సో హలో మోస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకు వీడియోస్ వస్తలేవు అంటే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ వీడియో ఇవాళైతే తీసుకొని వచ్చేసిన. మళ్ళీ మనం వచ్చేసినాం ధూల్పేట మామ. ఇవాళైతే మనం గణపతి గురించి కాదు, అక్కడనే గణపతి చూడు ఎట్లుందో. మనమైతే ఇవాళ గణపతి గురించి అయితే రాలే. ఇక్కడ మనం ఎందుకు వచ్చినాం అంటే గణపతి గురించి అయితే కాదు, మెయిన్ మాంజాదారం. చాలామందికి కూడా పతంగ్ ఎగిరేయాలంటే అదే పోయి మాంజా కొనాలి, ధూల్పేట పోవాలి, మాంజా కొనాలి. ఇవి ఇక్కడ కనిపించేది అయితే నీకు నార్మల్ తాడు అన్నట్టు. ఇది మనకి నార్మల్ మాంజా, ఇది మనకి వైట్ కలర్ది నార్మల్ మాంజా. ఇక్కడ మనకు కనిపించేది అయితే కంప్లీట్లీ మీకు కావాల్సిన మాంజా. ఇది చూడు ఎంత పెద్దగా ఉందో, ఈ మాంజా చూడు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకైతే మాంజా ఎట్లా తయారు చేస్తారు అనేది మీ అందరికైతే చూపించేస్తా. ఇది మీకు ఎవరు చూపించదు, నిజం చెప్తున్నా. మాంజా ఎట్లా తయారు చేస్తారు, మీరు వాడే మాంజా, మీరు కైట్లు కడిగేసే మాంజా ఎట్లా తయారు చేస్తారో ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంప్లీట్గా చూడదు. మీకు మాంజా ఎట్లా తయారు చేస్తారో మొత్తం మీకు అర్థమైపోతుంది. జై స్వామి. ఇగో ఇదైతే మనకి నార్మల్ తాడు కదా, ఇది ఇప్పుడు మనకి మీ చుట్టేది మొత్తం మాంజా తాడు. ఇది మాంజా, ఇది నార్మల్. అది ఇప్పుడు మనకి మాంజా ఎట్లా తయారు చేస్తారు? దీనికి ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వేస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఈ లాస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేస్తే అక్కడ లాస్ట్ వరకు మళ్ళీ ఇక్కడ వస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి లాస్ట్ వరకు అయితే వచ్చేసింది తాడు. 900 మీటర్ అవుతుంది ఈ ఒక్క తాడు, ఒక్క గీటి ఈ గీటి అంటే 5 లైన్స్ ఒకటే 900 మీటర్ అవుతుంది. 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. 900 మీటర్స్ ఈ ఒక్క తాడు 900 మీటర్స్ ఉంటుందంట. అటువంటి దిలా ఎన్ని గణం ఉంటాయి ఈ ఒక్క పెద్ద దాంట్లో? ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది ఒక్కటి? అది 1 కిలోమీటర్ దాకా వస్తుంది. ఇది ఒక్కటి ఓన్లీ 1 కిలోమీటర్ వస్తుంది. ఇంకా పెద్దగా ఉంటుందా? ఇంకా పెద్ద ఉంటది. దానికి చుట్టి కొన్ని వేస్తాం కదా. ఒక దీని కస్టమర్ ఎట్లా వస్తే దానికి అట్లా వేస్తాం. ఒక్క రీల్ కావాలంటే ఒక్క రీల్, 3 రీల్ కావాలంటే 3 రీల్, కస్టమర్ ఎట్లా కావాలంటే అట్లా. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బాయ్ ఒకసారి एक बार देना भाई ఇది లుజీ అంటది. దీనిలో అన్నం ఉంటది, శిషం ఉంటది, కలర్. ఇది మెయిన్ ఇది కొన్ని ఇంకా ఉంటది పర్సనల్, అది చెప్పదు. కానీ మెయిన్ ఏంటంటే ఇది అంతా మనకి ఇబ్బంది ఏం కాదు కదా, దీంతో ఇబ్బంది ఏం కాదు. ఇది మనకి ఎందుకంటే హ్యాండ్మేడ్ హైదరాబాద్ లోనే తయారైతుంది. ఇప్పుడు చాలా మంది ఎట్లా అయిపోయేది అంటే కంప్లీట్ ప్లాస్టిక్ కలర్ మాంజాస్కి దానికి అలవాటు పడదు. దానికి దీనికి తేడా అయిందన్నట్టు. దానికి దీనికి అంటే అది కూడా కష్టం ఏమైతుంది, దానికి పక్షులకి కష్టం అవుతుంది, మనుషులకి కూడా కష్టం. ప్లాస్టిక్ నుంచి ఇప్పుడు ఏంటంటే దానికి ఎదగనీకి రాదు. అది ఈ తాడు ఇది మనకి ఎదుగుతుంది, చేతి నుంచి ఎదుగొచ్చేది దీంతో మనకి. ఇప్పుడు ఇది హ్యాండ్ మేడ్, మళ్ళీ మాంజా కూడా సెక్యూర్ అండ్ మంచిది, సేఫ్ గా ఉంటది దీంతో. అది మాత్రం ప్లాస్టిక్ దాన్ని వాడద్దు. అది కొద్దిగా పక్షులని మెడల్ కూడా పోసుకుంటాయి. మనకు కూడా కష్టం అవుతుంది. చేతికి ఏమైనా అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది, అది ఇది చాలా కష్టం అవుతుంది మామ. ఇది చూసేది అయితే మొత్తం ఇక్కడ కనిపించే వైట్ తాడుకి ఇది మొత్తం కూడా మాంజా. ఈ మాంజా అనేది ఇక్కడ నీకు కనిపిస్తుందా? ఇట్లా ఇది రెండింటికి పెట్టేస్తున్నది, ఇట్లా లోపలికి పెట్టేసి ఇట్లా రాస్తున్నది. ఇట్లా రాస్తే మొత్తం మాంజా అయిపోతుంది అంతే. ఈ వైట్ తాడుకి మాంజా ఇదే కదా ఇంపార్టెంట్ అదే. ఇది దీని డీటెయిల్స్ చెప్పదు, దానికి పర్సనల్ ఉంటది మాకు కూడా. ఇది ఎట్లా తయారు చేస్తుంది అనేది నేను చెప్తున్నా కదా. అన్నం ఉంటది, దానిలో అన్నం ఉంటది, శిషం ఉంటది, కలర్స్ ఉంటది ఇందులో. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా వేరే ఉంటది, అది ఎవరికి చెప్పాం. ఓకే, ఇది అట్లా మాంజా అనేది మనకి పతంగులు కడి చేసేది. మెయిన్ టార్గెట్ ఏమన్నా ఉందంటే అది ఇది. మీకు కనిపించే లడ్డుతో ఈ ఒక్క దాంతో ఎన్ని గణం చేయొచ్చు అట్లాంటి లడీలు? ఇది ఒక రీల్ చేయొచ్చు. ఇది మొత్తం వస్తుంది, ఇది మొత్తం వస్తుంది. ఈ ఒక్క దాంతో ఇది మొత్తం వస్తుంది మామ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడు కావాలి, ఇది చూడు మామ ఎట్లుందో ఈ బాల్ చూడు. ఇది మొత్తం కూడా మనకి మాంజా అన్నట్టు, మొత్తం మాంజా. అక్కడ ఆ లాస్ట్ వరకు పోతే అక్కడ లాస్ట్ వరకు పెట్టిరు, అక్కడ లాస్ట్ క్లిప్స్ పెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ లాస్ట్ వరకు పెట్టిరు 900 మీటర్స్ వరకు. ఇటు ఉంది, ఈ లాస్ట్ వరకు పెట్టి ఆ లాస్ట్ వరకు పెట్టి దాని తర్వాత ఈ మాంజా అనేది దానికి పెట్టేస్తున్నారు. మాంజా పెట్టేసి కంప్లీట్లీ మాంజా అయిపోయాక ఎండ పెట్టేసి మాంజా చుట్టేస్తున్నారు. అది మాంజా తాడే అయిపోయింది. కావాలంటే నీకు దగ్గరికి రా చూపిస్తా. ఇక్కడ చూడు, ఈ తెల్ల తాడు అనేది మొత్తం ఆ లాస్ట్ కనెక్ట్ చేసి ఆ తెల్ల తాడుని తీసుకొని పోతున్నారు. ఇక్కడ ఎల్లో కలర్ మాంజా అయితే అక్కడ అన్న రెడ్ కలర్ మాంజా అయితే చుడుతున్నారు. కావాలంటే నీకు ఆ చుట్టేది చూపిస్తా యుద్ధదా.
ఇది మనకి రెడ్ కలర్ది, ఇది మనకి ఎల్లో కలర్ది. ఇవి రెండిట్లల్లో ఇవి మీకు ఇది కావాలంటే ఇది కావాలంటే ఇది మా మాంజా వీడియో. మాంజా మీద కొనుడు ఈజీయే, కానీ మాంజా కొన్నాక కూడా దాన్ని వాడుడు ఇంత కష్టం ఉంటుంది. ఒక్కసారి నువ్వు మాంజా చూసుకో ఎంత కష్టం ఉంటుందో. ఈ ఒక్క దాంతో నీకు ఇది మొత్తం అనేది అవుతుందంట, ఇది మొత్తం అవుతుంది మామ. అట్లా మాంజా మొత్తం ఎండినాక ఇక్కడ ఇట్లా పెద్ద పెద్ద లడీలలో అయితే మొత్తం ఇట్లా చుడుతూ ఉంటుంది. ఒకసారి చూడు, మొత్తం కూడా ఇట్లా చుడుతూనే ఉంటుంది. ఇక్కడ చూడు, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయి ఇది మొత్తం ఫుల్, ఇది కంప్లీట్ ఫుల్ ఉన్నది. ఈ ఒక్కటి చాలు, ఎన్ని పతంగులైనా దింపచ్చు. ఇట్లా మొత్తం పెట్టినాక ఇట్లా వీటికి మొత్తం చెరకలకు జుట్టేసి కంప్లీట్ ఎండ పెడుతుంది. ఇది మనకు మాంజా తాడైతే తయారైపోతుంది. ఇక్కడ చూడు ఎన్ని గడం తయారు చేసేదో, ఇప్పటిదిప్పుడే ఎన్ని తయారు చేసేదో చూడు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చు. జై శ్రీరామ్ మామ. నిజం చెప్తున్నా, మెయిన్ ఇక్కడ మీకు కనిపించేది మొత్తం కూడా మనకి ఇది సేఫ్ అండ్ సెక్యూర్. ఇది మనకి ఎందుకంటే మాంజా అనేది మీ అందరు కూడా దీన్ని ఇగ్నోర్ చేసేసి ప్లాస్టిక్ మాంజాది పోతారు. ప్లాస్టిక్తో ఏమవుతుంది అంటే ఎక్కడైనా బండ్ల పైన పోయేటప్పుడు కూడా గొంతుకు అనేది అంటుకుంటుంది, పక్షులకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. ప్లాస్టిక్ది వాడకూడదు, ఇది అంత షార్ప్ ఉంటుంది. ఈ చేతితో కూడా కట్ అయిపోతుంది, కానీ ఆ చేతితో కట్ చేస్తే చేతి మొత్తం తెగుతుంది, అదే మెడలే తెగుతాయి మామ. నిజం చెప్తున్నా, ప్లాస్టిక్ ఇగ్నోర్ చేసుకోది, దీన్ని వాడుకోదు. అంతే కదా స్వామి, కరెక్ట్ చెప్పినా? ఇగో ఈ తాడుని ఇంత ఉంది చేతికి, మాకెంతకి ఇస్తావు స్వామి? డిస్కౌంట్ ఇస్తాం స్వామి, డిస్కౌంట్ ఫ్రీగా ఇస్తాం స్వామి. చలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోది మామ జల్దీ.